హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కృష్ణ ఛానల్. బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి మీకు ఈరోజు. చూడండి నా కటింగ్ ఎలా ఉంటుంది అనేది. ఆది బ్లౌజ్ని బట్టి ఇదిగోండి బ్లౌజు, ఆది బ్లౌజు. నేను ఆది బ్లౌజ్లో సైజుని బట్టి నేను తీసుకుంటానండి. వీళ్ళ ఉండే బ్లౌజ్లో ఉండే మెజర్మెంట్స్ నేను తీసుకోను. అంటే ఎవరైనా ముందు కుట్టే వాళ్ళు అదే పొరపాటు చేసినా బ్లౌజ్ కొలతలు తీసుకుంటే మనకి అదే పొరపాటు రిపీట్ అవుద్ది. అందుకు నేను అలా తీసుకోను. ఇదిగోండి 29 సైజ్ బ్లౌజు. 29 సైజ్ అండి ఇది. 29 దగ్గర 2 మడతలు పెట్టుకొని మళ్ళీ దాన్ని 4 మడతలు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో వచ్చే డాట్ల కోసం ప్లస్ ఖర్చుల కోసం 3 అంగుళాలు తీసుకోవాలండి. డాట్ల కోసం 1 అంగుళం, ఖర్చు కోసం 1 అంగుళం. ప్లస్ ఇది బ్లౌజ్ పొడవు. నాకు ఇచ్చే కస్టమర్ ఏం చెప్పారంటే కొద్దిగా నడుము పైకి ఎక్కేస్తుంది, కొంచెం పెంచమన్నారండి. అందుకు ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. నేను 1 అంగుళం పెంచుతున్నాను. ఇది ఎక్స్ట్రా లోపల నేను వీపు దగ్గర కట్ చేయనండి. కట్ చేయకుండా మడిపేస్తాను లోపలికి. మళ్ళీ ఎప్పుడైనా కొద్దిగా నడుము పొడవు చేసుకోవాలన్నా అవుద్దనే ఉద్దేశంతో చేస్తాను. తర్వాత ఈ 2 కొలతలే బ్లౌజ్ నుంచి తీసుకుంటానండి. ప్లస్ చంక కూడా తీసుకుంటాను. 29 బ్లౌజ్ కాబట్టి ఇది డీప్ నెక్కే. 4.5 పెడితే సరిపోద్ది. మీరు 5 పెట్టారంటే భుజాలు జారిపోతాయి. 29 సైజ్ బ్లౌజ్కి ప్లస్ చంకకి 5.5 తీసుకోవాలి. 5.5 తీసుకొని చంక డౌన్కి కూడా 5.5 తీసుకోవాలండి. ఖర్చులు ఎక్కువ కావాలి అంటే మీరు పెంచుకోవచ్చు. నార్మల్గా అయితే 5.5 సరిపోద్ది. ఇదిగోండి ఇది డీప్ నెక్ కాబట్టి 1 అంగుళం తీసుకుంటే సరిపోద్దండి. చంక రౌండ్కి డాటు. ఇదిగోండి ఇలా తీసుకొని స్కేల్తో మీరు తీసుకుంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు, స్కేల్తో కూడా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అదండి చూడండి ఆది బ్లౌజ్లో చేయవలసిన మోడిఫికేషన్ కూడా చూడండి. బ్లౌజ్ చూస్తే మీకు తెలుస్తుంది. అదే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే తెలుస్తుంది. ఇది చూడడానికి మాత్రమే స్క్వేర్ నెక్, కానీ ఈ సైడ్లు కట్ చేస్తారు, ఈ సైడ్లు కూడా కట్ చేస్తారు. మామూలుగా ఏంటంటే ఇలాగ స్ట్రైట్గా రావాలి సైడ్లు. ఇదే పొరపాటు నాకు జరుగుద్ది ఈ ఆది తీసుకుంటే అని నేను కొలతల ప్రకారం చేస్తున్నాను. ఆది బ్లౌజులో ఉండే తేడాలను కూడా మళ్ళీ నాకు తేడా వస్తుంది అనే ఉద్దేశంతో మెజర్మెంట్స్ బట్టే చేస్తున్నాను. ఇదిగోండి చంక రౌండ్. చంక రౌండ్ చూడండి ఇలా పెట్టుకొని ఖర్చు కొద్దిగా విడిచిపెట్టేసి చంక రౌండ్ ఇలా కొలత వేసుకోవాలండి. కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక డాట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా ఖర్చుల్లోకి వెళ్తుందండి. మీకు ఎక్కువ కావాలంటే ఉంచుకోవచ్చు, తర్వాత ఒక 1/2 అంగుళం కట్ చేసుకున్నా పర్వాలేదు. మనకి పెంచాలంటే ఇబ్బందిగానే కట్ చేయాలంటే తర్వాత అయినా చేసుకోవచ్చు. నేను ఒక 1/2 అంగుళం ఎక్స్ట్రా ఉంచుతాను. ఇదిగోండి నెక్ కూడా పైన కూడా నాకు కొద్దిగా దించమని చెప్పారు. అందుకు ఇదిగోండి చిన్నది. నెక్ డీప్ అయితే ప్రాబ్లం అవుద్దండి. మీరు నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మోడిఫికేషన్స్ చేసుకుంటాను. కొంచెం పైకి పెట్టుకున్నా ఇబ్బంది లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి భుజం నేను తనకి చిన్నదే కావాలన్నారు. భుజం అందరూ కొద్దిగా వెడల్పుగా ఏమీ తీసుకోరండి. చాలామంది చిన్నదే కావాలి అని చెప్తారు. నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి నేను తీసుకుంటాను. ఇదిగోండి ఇది స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇలాగ స్ట్రైట్గా తీసేసుకుంటారండి. అలా తీసుకోవడం వల్ల భుజాలు జారిపోతూ ఉంటాయి.
ఇక్కడ షార్ట్ కొద్దిగా తగ్గించుకొని అరంగుళం ఇక్కడ నుంచి ఇదిగోండి వీడియోలో చూపించినట్టు కింద వైపు కొద్దిగా షార్ట్ చేసుకుంటే మీకు స్క్వేర్ నెక్ ఎప్పుడు భుజాలు జారదండి. ఇది ఒక టిప్ అనుకోండి. ప్లస్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను బ్యాక్లోనే తీసేస్తాను. ఒకసారి చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఉక్సులు పట్టిన మాత్రమే తీసుకోవాలండి మీరు సైజు కోసం. కాజల్ పట్టిన తీసుకుంటే తేడా వస్తుంది. షేప్ పాయింట్ దగ్గర ఇదిగోండి, పాయింట్ దగ్గర ఇలా పట్టుకుని ఇదిగోండి ఖర్చులతో పాటుగా ఆల్రెడీ మనం బ్యాక్కి ఖర్చు అనేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాని నుంచి తీసుకొని ఖర్చు పార్టు ప్లస్ కింద కూడా షేప్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర ఖర్చుతో అలా తీసుకోవాలండి. నేనైతే ఇలా కట్ చేస్తాను, నాకు ఇలా బాగా సెట్ అవుద్ది కూడా. ఎవరైనా నాకు ఆదికి ఇచ్చే బ్లౌజు ఎలాంటి తేడాలు ఉన్నా నా బ్లౌజ్లో తేడా ఏమీ కనిపించదు. ప్లస్ నేను పాయింట్ తీసుకునేది కూడా షేప్ పాయింట్ని, ఇది 29 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 మాత్రమే తీసుకుంటానండి. ఇదిగోండి ఇది ఖర్చులు పోగా 12 వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా మ్యాక్సిమం 5.5 అయితే సరిపోద్దండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఉక్సులు పట్టి దగ్గర ఇది కూడా 5.5 అయితే సరిపోద్ది. ఇదిగోండి నేను ఇలా ఇక్కడ క్రాస్నే తీసుకుంటాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఉండే పాయింట్ని మళ్ళీ నేను మార్కింగ్ చేయడం కానీ మళ్ళీ కొలతేసి చూడడం కానీ ఏమీ ఉండదండి. ఇదిగోండి ఇలా తీసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఈ కటింగ్ వల్ల చాలామంది సక్సెస్ అవుద్ది అంటారు. ఈ కటింగ్ నాకు సక్సెస్ అవుతుంది కాబట్టి ఇలాగే కట్ చేస్తానండి. ఫ్రంట్ బ్యాక్లోనే ఫ్రంట్ని కూడా తీసుకుంటాను. ఇదిగోండి ఇంకేమీ ఇబ్బంది లేకుండా ఇలా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఇదిగోండి మనం కింద పాయింట్ని కూడా ఇలా మడత పెట్టేసి ఈ షేప్లో పెట్టేస్తే సింపుల్గా అవుద్ది. ప్లస్ స్పీడ్గా కూడా అయిపోద్దండి మీకు కటింగ్. ఇదిగోండి క్రాస్ అందరూ ఒకేలా వేయరండి, హొక్కలో ఒక విధంగా వేస్తారు. నేనైతే ఈ క్రాస్లోనే పెడతాను ఎవరి బ్లౌజ్ అయినా. ఇది ఇలా పెట్టినట్టయితే వాళ్ళకి కుదురుద్దని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావడానికి కారణం కూడా ఇదేనండి. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసి అంతేనండి, తీసి సైడ్ పెట్టేసి ఇదండి మార్కింగ్ ఇలా కట్ చేసి దీని మీద ఒరిజినల్ పీస్ వేసుకుంటూ చేస్తామండి. ఫ్రంట్ పై భాగాన్ని మాత్రం 5.5 తీసుకున్నాను కదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను దాన్ని కట్ చేస్తాను. కొద్ది పైకే చేసుకుంటాను. మళ్ళీ సాగిన మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే తగ్గించుకోవచ్చు, కానీ మళ్ళీ కిందకి దిగింది అంటే దాన్ని చాలా ఇబ్బంది పడిపోతాం చేయడానికి. మళ్ళీ మొత్తం ఇప్పుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్ మార్కింగ్. ఇదిగోండి చాలామంది 4 ముక్కలు ఉతుకుతారండి, ఇక్కడ పీస్ పడుతుంది. తనకి చంక్రౌండ్ 7.5 అయితే సరిపోద్దండి. నేను 9.5 పెడతాను. మొత్తం 9.5 పెడితే చిన్న ముక్క పడుద్ది. చిన్న సైజు బ్లౌజ్ ఇది, పెద్ద సైజు కాదు.
ఇదిగోండి హ్యాండ్ సైజ్ తీసుకున్నాము. ఇదిగోండి హ్యాండ్ ఎంత ఉందో అంత తీసుకుని ప్లస్ ఖర్చు కరెక్ట్గా సరిపోతుందండి. 80 పాయింట్ల పీస్ ప్లస్ చంక డౌన్కి అండి. నేను చిన్న హ్యాండే కాబట్టి 2.5 తీసుకుంటాను. ఇలా గీత గీసుకుంటే చంక డౌన్కి హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్క పడుద్ది ఇక్కడ. ఇదిగోండి మీరు వేసేటప్పుడు అతికిలు వేసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ క్రాస్ తీసేటప్పుడు నేను కుట్టేటప్పుడే తీసుకుంటానండి. ఇదిగోండి ఈ షేప్లో ఇదిగోండి ఇలా తీసుకుంటే సరిపోద్ది. మీకు మడత పెట్టి చూపిస్తున్నాను. నేనైతే కట్ చేసేటప్పుడే తీసుకుంటాను. తీస్తే చంక రౌండ్ కరెక్ట్గా సెట్ అవుద్దండి. ఇదిగోండి అది కూడా ఎస్ షేప్లో ఉండాలి. అలాగైతే మీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇదండి నా బ్లౌజ్ కటింగు. దీన్ని బట్టి ఒరిజినల్ పీస్ని మీరు తీసుకోవచ్చు అండి. బ్యాక్ కట్ చేయలేదు కదా, మీకు కట్ చేసి చూపిస్తాను. స్క్వేర్ నెక్ ఎప్పుడైనా సరే క్రింద వైపు ఒక అరంగుళం తగ్గించి తీసుకోవాలండి. ఇక్కడ మీరు బ్రాడ్ చేయడం వల్ల భుజాలు ఖచ్చితంగా జారిపోతాయి. అదొక్కటండి ఈ టిప్ పాటించండి, మీకు యూజ్ అయితే. ఇదండి నా బ్లౌజ్ కటింగు. విజయకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.